ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇవాళ 177వ వీడియో. చాలా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నాను ఈ సిరీస్ ద్వారా. మీకు అటు జనరల్ అవేర్నెస్ కానివ్వండి, జనరల్ స్టడీస్ ఏది కూడా మిస్ కాకుండా ప్రతి వీడియోలో కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే కవర్ చేస్తున్నాను. మరి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, అక్కడ కూడా జాయిన్ కండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది వానిలో ఏ ఆటను కిక్ వాలీబాల్ అంటారు? ఆప్షన్స్ ఇవ్వలేదండి, డైరెక్ట్ ఆటనైతే గుర్తుకు తెచ్చుకోండి. ఏదో ఒక ఆటనైతే మీరు ఊహించండి. కిక్ వాలీబాల్ అని ఏ ఆటను పేర్కొంటారు? రైట్ ఆన్సర్ డైరెక్ట్గా ఇచ్చాను. సెపక్ తక్రా క్రీడను కిక్ వాలీబాల్ అంటారండి. సెపక్ తక్రా అనేది మనకు మలేసియా దేశం యొక్క జాతీయ క్రీడ. గుర్తుంచుకోండి, డిఎస్సి లాంటి ప్రశ్నలలో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ సెపక్ తక్రా గురించి చాలా తక్కువ విని ఉంటారు మీరు. మామూలుగా క్రికెట్, ఫుట్బాల్ ఇవన్నీ విని ఉంటారు, కానీ ఈ ఆట గురించి చాలా తక్కువగా విని ఉంటారు. కానీ రీసెంట్గా మనకు ఇండియాలో బీహార్లో 2025లో పాట్నాలో ఇది వరల్డ్ కప్ జరిగిందండి. 2025 పురుషుల ఫైనల్లో భారత జట్టు జపాన్ను ఓడించి మొట్టమొదటి బంగారు పతకాన్ని సాధించింది. ఈ ప్రపంచ కప్లో భారత జట్టు సెపక్ తక్రాలో 7 బంగారు పతకాలు సాధించింది. మన ఇండియాలోనే జరిగింది, బీహార్లోని పాట్నాలో. లాస్ట్ వీడియోస్ చూడండి మీరు, ప్రీవియస్ వీడియోస్, అక్కడ దీని గురించి డీటెయిల్డ్గా ఉంటుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. రెడ్ పాండా మంచు చిరుతల జాతుల డిఎన్ఏ నమూనాలను -196 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరిచే మొట్టమొదటి ఫ్రోజన్ జూ. దీన్నే మనం డిఎన్ఏ క్రయోజెనిక్ కన్జర్వేషన్ ప్రాజెక్టు అని అంటున్నాం. దాన్ని భారతదేశంలోని ఏ జూలాజికల్ పార్కులో ఏర్పాటు చేశారు? వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ శీతల ప్రదేశాలలో నివసించే కొన్ని స్నో లియోపార్డ్స్ అండి, రెడ్ పాండా, ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయి కాబట్టి, డేంజర్ జోన్లో ఉన్నాయి కాబట్టి, ఈ వీటిని అంతరించిపోకుండా కాపాడుకోవడం కోసమే మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. దాన్ని డిఎన్ఏ క్రయోజెనిక్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ అని, ఫ్రోజన్ జూ అని పేర్కొంటున్నాము. వాటి యొక్క డిఎన్ఏ నమూనాలను అయితే మనం -196 డిగ్రీలు అంటే చాలా లో టెంపరేచర్, అక్కడ ఈ డిఎన్ఏ నమూనాలను మనం స్టోర్ చేస్తాం. తద్వారా ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇలాంటి జంతువులను మనం మళ్ళీ సృష్టించుకోవడానికి కానీ, ఆ టెక్నాలజీని వాడుకొని వాటిని అంతరించిపోకుండా కాపాడుకోవడానికి అయితే ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది అని పేర్కొంటున్నారు. దీన్ని ఇండియాలో ఫస్ట్ టైం ఒక జియోలాజికల్ పార్కులో ఏర్పాటు చేసింది. అది ఇక్కడ ప్రశ్న. రైట్, డిఎన్ఏ అంటే డిఆక్సిరైబో న్యూక్లియిక్ యాసిడ్ అండి. ఇక్కడ క్రయోజెనిక్ అంటే అత్యంత శీతల పరిస్థితుల గురించి అధ్యయనం చేసే విభాగాన్ని మనం క్రయోజెనిక్స్ అంటాం. మీకు రాకెట్ టెక్నాలజీలో కూడా క్రయోజెనిక్ ఇంజన్లు, క్రయోజెనిక్ టెక్నాలజీని అక్కడ కూడా వాడతారు. అక్కడ కూడా ఇది అంటే మైనస్లలో మనము అంటే ఇంధనాన్ని చేయడం అనేది అక్కడ కూడా మీరు చదువుతారు. సో ఇక్కడ మరి ఆన్సర్ అయితే చూద్దాం. ఏ జియోలాజికల్ పార్కును ఫస్ట్ ఫ్రోజన్ జూగా మనం పేర్కొంటున్నాము. ఎక్కడ ఏర్పాటు చేశామంటే పద్మజా నాయుడు హిమాలయన్ జియోలాజికల్ పార్క్ అండి. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మీరు విని ఉండకపోవచ్చు. ఇది ఎక్కడుందంటే మనకు డార్జిలింగ్లో ఉందండి, వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్లో ఉంది. అక్కడ మనం దీన్ని ఏర్పాటు చేసినాము. మంచు ప్రాంతాల్లో కనిపించే ప్రత్యేక జంతువులు అంతరించిపోకుండా కాపాడడమే ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యము. దీనికి టెక్నికల్ కోఆపరేషన్ ఎవరిస్తున్నారంటే మన హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని సిసిఎంబి మన హైదరాబాద్లో ఉందండి. వీళ్ళు ఇలాంటి టెక్నాలజీని వాళ్ళకు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. సిసిఎంబి గురించి కూడా గత వీడియోస్లో ఉంటే చూడండి. క్వశ్చన్ నెంబర్ 3, పేదలకు ఉచిత సన్నబియ్యం పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? తెలంగాణ స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా టీజీపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి అయితే ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. సో అందుకే ఈ ప్రశ్న ఇచ్చాను. వెరీ రీసెంట్గా మనకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మార్చి 30, 2025న మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలకు ఉచిత సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4, 2025 ఫిబ్రవరిలో, ఇక్కడ మీకు మళ్ళీ టైపికల్ మిస్టేక్ అయితే జరిగింది, ఫిబ్రవరిలో ప్రదానం చేసిన 67వ గ్రామీ అవార్డులలో ఉత్తమ ఆల్బమ్ అవార్డు దేనికి లభించింది? గ్రామీ అవార్డులు మనకు ప్రపంచంలో మ్యూజిక్ రంగంలో ఇచ్చినటువంటి అత్యున్నత అంటే ప్రతిష్టాత్మక అవార్డులు అండి. మనకు ఉత్తమ ఆల్బమ్ అవార్డు వచ్చేసి కౌబాయ్ కాటర్కి అయితే లభించింది 2025 కోసం. బై అమెరికన్ సింగర్ బియాన్సీ ఈ ఆల్బమ్ని డిజైన్ చేయడం, రూపొందించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5, 2025-26 2025-26 కేంద్ర బడ్జెట్లో
కేంద్రం ఆరోగ్య రంగానికి ఎన్ని కోట్లు కేటాయించింది? ఇక్కడ 2025-26గా చూడండి. దీన్ని 2025-26 కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి హెల్త్ సెక్టార్కి కేంద్రం ఎన్ని కోట్లు కేటాయించింది? డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను, 98,311 కోట్లు. కొన్ని ముఖ్యమైన శాఖలకి ఖచ్చితంగా ఎన్ని కోట్లు ఎంత కేటాయించారు బడ్జెట్లో, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, హెల్త్, డిఫెన్స్ సెక్టార్ అవి చూసుకోండి. డెఫినెట్గా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 6, భారతదేశంలో మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం, కోఆపరేటివ్ యూనివర్సిటీ అంటాం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? రీసెంట్గా లోక్సభలో మనకు ఒక బిల్ అయితే పాస్ అయిందండి. గుజరాత్లోని ఆనంద్లో మనకు మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం, కోఆపరేటివ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారు. మనకి ఆల్రెడీ ఆనంద్లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ను త్రిభువన్ సహకార యూనివర్సిటీగా మార్చే బిల్లును లోక్సభ రీసెంట్గా ఆమోదించింది. వెరీ ఇంపార్టెంట్ అండి, అడగడానికి అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, ప్రపంచంలో పాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? చాలా మందికి తెలిసే ఉంటుంది ఆన్సర్, అయినప్పటికీ కూడా ఇచ్చాను ఎందుకంటే లేటెస్ట్ డాటా వచ్చింది కాబట్టి. మన ఇండియానే ప్రపంచంలో అత్యధికంగా మిల్క్ అయితే ప్రొడక్ట్ చేస్తుంది. మనకి మొత్తం పాల ఉత్పత్తిలో 24% భారతదేశం నుండే ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి బిట్ ఇది. క్వశ్చన్ నెంబర్ 8, యూరోప్లో ఏ ప్రైవేట్ స్పేస్ కంపెనీ మొట్టమొదటిసారిగా ఒక రాకెట్ను ఇటీవల విజయవంతంగా ప్రయోగించింది? రీసెంట్గా మనకి న్యూస్లో వచ్చిందండి. ఇప్పుడు అన్ని దేశాలలో ప్రైవేట్ స్పేస్ కంపెనీలు స్టార్ట్ అయిపోయినాయి. మీకు అమెరికాలో స్పేస్ ఎక్స్ కానివ్వండి, ఇండియాలో కూడా ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లు స్టార్ట్ అయిపోయినాయి. హైదరాబాద్లో మీరు చూడండి. సో ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ప్రభుత్వ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్ కూడా ఈ స్పేస్ టెక్నాలజీ అనేది వెళ్తుంది మనకి. సో రీసెంట్గా యూరోప్లో మనకు ఇసార్ ఏరోస్పేస్ కంపెనీ ఒక రాకెట్ని ప్రయోగించింది, ప్రైవేట్ రాకెట్ ఇది యూరోప్లో, అది ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 9, ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో జాతీయ పర్యావరణ సదస్సు 2025, నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ 2025 మార్చ్ 29-30 తేదీలలో ఎక్కడ జరిగింది? ఇంపార్టెంట్. ఇలాంటి సదస్సులు, కాన్ఫరెన్సెస్ గురించి ఖచ్చితంగా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో అడిగేటటువంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఇది మనకి న్యూఢిల్లీలో జరిగిందండి రీసెంట్గా. ఇక ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ ఎవరు అంటే ప్రకాష్ శ్రీవాస్తవ. గుర్తుంచుకోండి, పర్యావరణ హితమైనటువంటి అంటే పర్యావరణ సంబంధిత కేసులను వాదించడానికి, దాని యొక్క తీర్పులు ఇవ్వడానికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినాం మనం, గుర్తుంచుకోండి ప్రత్యేకంగా. క్వశ్చన్ నెంబర్ 10, జెనీవా కేంద్రంగా పనిచేసే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ నివేదిక ప్రకారం చట్టసభలలో మహిళా ప్రాతినిధ్యం విషయంలో ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? రైట్. మనకి చట్టసభలలో మహిళలు పంపించే విషయంలో రీసెంట్ రిపోర్ట్ వచ్చిందండి. మన పొజిషన్ 193 కంట్రీస్లో మనం 149 ప్లేస్లో ఉన్నాం, గుర్తుంచుకోండి. తక్కువ మందినే పంపిస్తున్నాం మనము. ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు లోక్సభలో మనకు 18వ లోక్సభలో మహిళా సభ్యుల శాతం ఎంత ఉందంటే 13.6 ఉందండి. మొత్తం 74 మంది మహిళలు మనకు ఎంపీలుగా ఎన్నికయ్యారు. మనకున్న ఇక్కడ 543 ఎలక్షన్ జరిగినాయి. టోటల్ మీకు ఇక్కడ 545 కానీ ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు అయితే ఇప్పుడు నామినేట్ చేయడం లేదు. భారత రాజ్యాంగం ప్రకారం గరిష్టంగా అయితే 552 ఉండొచ్చు. ఈ గణాంకాల విషయంలో కన్ఫ్యూజ్ కాకండి. ప్రస్తుతం 543 మెంబర్స్ ఎన్నుకుంటున్నాం. అందులో మీకు 13.6 ఉమెన్ ఉన్నారు, అంటే 74 మంది ఎన్నికయ్యారు. వెస్ట్ బెంగాల్ నుండి అత్యధికంగా మహిళలు లోక్సభకు వచ్చిండ్రు, 11 మంది మహిళలు వచ్చిండ్రు, అది కూడా గుర్తుంచుకోండి. ఇక రాజ్యసభలో ప్రస్తుతం మహిళా సభ్యుల శాతం వచ్చేసి 16.8% ఉంది, ఇది కూడా గుర్తుంచుకోండి. రైట్. 2024 ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి గణాంకాలు ఇవి, లేటెస్ట్ డాటా అనేది మనకి. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మరి వీడియో మీద మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు లైక్ చేస్తే మీ టైం అంతా పెద్దగా వేస్ట్ కాదు, కానీ ఈ కంటెంట్ అనేది చాలా మందికి చేరుతుంది. అదేవిధంగా మీ రెస్పాన్స్ కూడా కామెంట్స్లో తెలియజేయండి. బాగున్నాయా, క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి కొంచెం రాయండి. నాకు కూడా ఏంటంటే నెక్స్ట్ వీడియో చేయడానికి ఇంకా ఏ రకంగా మీరు కంటెంట్ కోరుకుంటున్నారు, పీడిఎఫ్స్ అడుగుతున్నారు, పీడిఎఫ్స్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను. కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది పని, దీనికోసం అది కూడా చూస్తున్నాను. నో ప్రాబ్లం అండి, అవన్నీ చూసుకుందాం. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.